జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా ఈ కల్తీ మద్యం పట్ల మన పక్కనే ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా మొలకల చెరువులో కల్తీ మద్యం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కల్తీ మద్యం వస్తానని చెప్పి ప్రజల ఆరోగ్యానికి హాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం పిలుపునిస్తే అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అన్ని కల్తీనే, అది పాలనైనా మద్యమైనా. ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నేను ఉంటానని చెప్పి నమ్మబలిగినటువంటి పెద్ద మనిషి ఈరోజు మద్యం విషయంలో చెవులు పనిచేయవా? పవన్ కళ్యాణ్కు నోరు లేదా? ప్రజల తరపున మాట్లాడరా? ఇదేనా మీరు అందించే పాలన? ఇదేనా మీరు అందించే మద్యం అని చెప్పి, నాణ్యమైన మద్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి వైన్ షాపుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు డీసీ గారికి తెలియజేశాం. ఇవి తక్షణమే పరిష్కరించకపోతే మరోమారు కూడా ఇదే డీసీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఆ సమస్యల పట్ల మళ్ళీ కూడా చేపట్టి మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత కల్తీనో ఈరోజు తాగుతున్నటువంటి మద్యం, వాళ్ళకు మద్యం కల్తీ మద్యం తాగే వాళ్ళకు లివరు, గుండె, కిడ్నీలు లాంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. 99 రూపాయలకు నాణ్యమైన మద్యం అని చెప్పేసి బాటంగా పలికే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ మద్యం కేసును ఒక కమిటీ వేసామని చెప్పేసి చెప్తున్నారు. కమిటీ గారు సిబిఐకి అప్పచెప్పాలి, ఎందుకంటే మీ పాలనే కల్తీ కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.